నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు 269 మంది అనుకూలం, 198 మంది వ్యతిరేకంగా ఓట్లు. ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లుపై ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం, నియంతృత్వానికి దారి తీస్తుందని మండిపాటు. జమిలీ బిల్లుకు తెలుగుదేశం పార్టీ బేషరతు మద్దతు, బహుళ ప్రయోజనాలు ఉంటాయన్న పెమ్మసాని. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము, గ్రామీణ గిరిజన తండాల్లో సేవలు అందించాలని యువ వైద్యులకు పిలుపు. తెల్లా నౌకలో 1320 టన్నుల రేషన్ బియ్యం గుర్తింపు, 48 గంటల్లో బయటకు తెస్తామన్న కలెక్టర్. రేషన్ అక్రమ రవాణా చేసే వారికి శిక్ష తప్పదన్న మంత్రి మనోహర్, డీడీలు ఇచ్చినంత మాత్రాన విచారణ ఆగబోదని స్పష్టీకరణ. 2025 నుంచి ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకే ఎన్టీఏ పరిమితం, ఉద్యోగ నియామక ఎగ్జామ్స్ నిర్వహించదని కేంద్రం నిర్దేశం. పార్లమెంటు ఎన్నికలతో పాటే రాష్ట్రాలు, కేంద్రపాలిత శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే 2 రాజ్యాంగ సవరణ బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. గంటన్నరకు పైగా చర్చ, ఓటింగ్ తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి సభలో బిల్లులు ప్రవేశపెట్టారు. ఏకకాల ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని విపక్షాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. రాష్ట్రాల హక్కులను లాగేసుకోవడం లేదని స్పష్టం చేసింది. బిల్లులను జేపీసీకి పంపేందుకు సిద్ధమని ప్రకటించింది. లోక్సభ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన 2 బిల్లులను మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024ను లోక్సభతో పాటే ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించే కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా దాదాపు 90 నిమిషాలు చర్చ జరిగింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ఆరోపించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి చేస్తున్న ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తివారీ స్పష్టం చేశారు. Article 1 of the Constitution states that India is a union of states and not vice versa. And so therefore this excessive centralism which is sought to be brought into existence by this bill absolutely militates against the constitutional scheme in its essence, in its entirety, and in its very object. And therefore, Mr. Speaker, sir, I would once again like to urge this House that the introduction of the bill and the consideration of the bill, because of the basic structure doctrine enunciated by the Supreme Court in the case of Nand Bharti case, is beyond the legislative competence of this House, and therefore this bill needs to be withdrawn immediately. ఏకకాల ఎన్నికల బిల్లు ద్వారా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్నారని సమాజ్వాదీ నేత ధర్మేంద్ర యాదవ్ అభ్యంతరం తెలిపారు. జమిలీ ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని ఆరోపించారు. జమిలీ ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే అని టీఎంసీ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ దుయ్యబట్టారు. జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటివని విమర్శించారు. కేవలం ఒక వ్యక్తి కలను నెరవేర్చేందుకే బిల్లు పెట్టారని బెనర్జీ ఆరోపించారు. This parliament is having the power to legislate law under the 7th schedule, list 1 and list 3. Similarly, state assembly is having the power to legislate law under the 7th schedule, list 2 and also list 3. So far concurrent list is concerned, it would not be contrary to the article 254 of the constitution. Therefore, by this, the autonomy of the state legislative assembly is being taken away. That is ultra virus. That is it's the basic structure of the constitution. It is not an election reforms. It is just a fulfillment of one gentleman's desire and dream. Nothing more than that. No, it is not permitted.
తమ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు చెప్పారు. అయితే ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నప్పుడు అధికార పక్ష సభ్యులకు మైక్ ఇవ్వడంపై విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అందరికీ మాట్లాడే హక్కు ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. శివసేన ఉద్దవ్ వర్గం బిల్లును వ్యతిరేకించగా సిందే వర్గం సభ్యులు మద్దతు తెలిపారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎంఐఎం, సిపిఎం, ఎన్సీపీ, ఎస్పీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. బిల్లులు వెనక్కి తీసుకోకుంటే జేపీసీకి పంపాలని టీఆర్ బాలు, సుప్రియా సూలే సూచించారు. టీఆర్ బాలు కోరినట్లు బిల్లును జేపీసీకి పంపించి చర్చకు ముగింపు పలకాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. బిల్లు కేబినెట్ ముందుకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ కూడా బిల్లును జేపీసీకి పంపాలని, ప్రతి స్థాయిలో చర్చ జరగాలని చెప్పినట్లు వివరించారు. జేపీసీ నివేదిక తర్వాత బిల్లును మళ్లీ కేబినెట్ ఆమోదిస్తుందని, అప్పుడు సభలో చర్చ జరుగుతుందని అమిత్ షా చెప్పారు. సమాఖ్య స్ఫూర్తికి జమిలీ బిల్లు విరుద్ధం కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. న్యాయ సమీక్ష, సమాఖ్య వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ, సెక్యులరిజం, రాజ్యాంగ ఔన్నత్యాన్ని ఎక్కడా మార్చలేదన్నారు. బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. संविधान के 7th शेड्यूल्ड के यूनियन लिस्ट एंट्री नंबर 72 उसमें लिखा हुआ है इलेक्शन टू पार्लियामेंट, टू द लेजिस्लेचर ऑफ स्टेट्स एंड टू द ऑफिसेज ऑफ प्रेसिडेंट एंड वाइस प्रेसिडेंट द इलेक्शन कमीशन के अनुसार केंद्र सरकार को शक्ति प्रदान करता है। ये संशोधन राज्यों को संविधान प्रदत्त शक्तियों को न तो कम करता है और न ही छीनता है। सर, जेपीसी में भेजने का भी प्रस्ताव करता हूं और अगर आपकी अनुमति हो कि वे दोनों आइटम आई इंट्रोड्यूस द बिल आल्सो। అయితే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడంపై ఓటింగ్ జరపాలని సభ్యులు కోరారు. ఇందుకు అంగీకరించిన స్పీకర్ ఓటింగ్ తీసుకోగా 369 మంది సభ్యులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ లో పాల్గొన్నారు. మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో బిల్లులు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 220 మంది, వ్యతిరేకంగా 149 మంది ఓటు వేశారు. బ్యాలెట్ పద్ధతిలోనూ స్లిప్పులను లెక్కించారు. చివరికి అన్ని ఓట్లు కలిపి బిల్లులకు 269 మంది అనుకూలంగా, 198 మంది వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. తర్వాత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 2 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. జమిలీ ఎన్నికల బిల్లుకు తెలుగుదేశం బేషరతుగా మద్దతిచ్చింది. జమిలీ ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మీడియా పరిధి విస్తృతంగా పెరిగినందున వేర్వేరుగా ఎన్నికలు జరిగితే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మేలన్నారు. On behalf of the Telugu Desam Party to express our unwavering support for the NDA's One Nation and One Election bill. Our party's guiding force, Sri Nara Chandrababu Naidu ji, has always championed transformative ideas. TDP is deeply committed to nation-building initiatives. There are several advantages of One Nation, One Election bill. Reduced expenditure and logistical efficiency, sir. Although the official figures for the 2019 Lok Sabha elections, news reports estimate the Election Commission of India has spent more than 6,000 crores, sir. In 2024, the estimate of spend was more than 10,000 crores, sir. The total estimates of all the parties that spend on these elections is close to 1 lakh crores, sir. Therefore, if the elections are done simultaneously, if the elections are done simultaneously, it will reduce the expenditure for both Election Commission of India as well as for the regional parties, sir. Sir, over the last 6 months alone, there were 3 elections held for the state, sir. So how can the machinery continue to operate if the elections are done continuous fashion, sir? జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏటా ఓట్ల కోసం వచ్చే నేతలతో జనం విసిగిపోయారని, తరచూ అటువంటి పరిస్థితి కోరుకోవడం లేదని చెప్పారు. జమిలీ ప్రతిపాదన 2029-30లో పూర్తి స్థాయిలో కార్యరూపం దాలిస్తే ఏదో ఒక ఎన్నిక కోసం ఓటర్లు ఏటా పోలింగ్ బూత్లకు వెళ్లాల్సిన పని ఉండదన్నారు. కోల్కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్నాథ్ కోవింద్ జమిలీ ఎన్నికలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని కోవింద్ పేర్కొన్నారు. తద్వారా ప్రస్తుతం ఉన్న జీడీపీ 1 నుంచి 1.5% అదనంగా వృద్ధి చెందుతుందని చెప్పారు. हमारी इकोनॉमी जो है पिछले 23-24 में 7.2 राइजिंग इकोनॉमी में है इंडिया की। 7.2 में यदि आप 1.5 और ऐड कर दें तो आपका कितना होता है 9.7। अब ये 9.7 और जिस दिन हमारी इकोनॉमी
10 और 10:30 और 11 के बीच में पहुंच जाएगी, उस समय हमारा देश जो है वो जो इकोनॉमी की लाइन में जो 3 या 4 देश खड़े होंगे उसमें उस पंक्ति में हमारा देश भी खड़ा हो जाएगा। గ్రామీణ ప్రాంతాలు గిరిజన తండాల్లో యువ వైద్యులు సేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ఆరోగ్య రంగంలో అభివృద్ధే మనందరి కర్తవ్యం కావాలని సూచించారు. అద్భుత సేవలందిస్తున్న ఎయిమ్స్ కు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు దేశంలో నెంబర్ 1గా ఎదగాలని లక్ష్య నిర్దేశం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. అక్కడ్నుంచి ఎయిమ్స్కు చేరుకున్న రాష్ట్రపతి వైద్య విద్య పూర్తి చేసుకున్న 49 మంది మొదటి బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ప్రతిభ కనబరిచిన నలుగురికి బంగారు పతకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, సంధ్యారాణి పాల్గొన్నారు. వైద్య వృత్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం పెరగడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ పరిణామం అభివృద్ధి చెందిన సమాజంగా దేశం ఎదుగుతున్న విషయాన్ని చాటుతోందని అన్నారు. యువ వైద్యులు చిత్తశుద్ధితో పనిచేస్తూ దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు, యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలన్న రాష్ట్రపతి ప్రసంగంలో ముందుగా మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామికి వేదికపై నుంచి నమస్కారం చేశారు. దేశ ప్రజలందరిపైనా పానకాల స్వామి అనుగ్రహం ఉండాలన్నారు. అందరికీ సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా మంగళగిరి ఎయిమ్స్ రూపుదిద్దుకుందని రాష్ట్రపతి అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఎదుర్కొంటున్న సవాళ్లకు కొత్త పరిష్కారాలు అవసరమని, ఎయిమ్స్ సైటోజెనెటిక్స్ ల్యాబొరేటరీ ఈ దిశగా కృషి చేయాలని సూచించారు. By choosing the medical profession, you have chosen the path of serving humanity. You will get invaluable opportunity to save people's life and improve their health. Our young doctors like you to give priority to providing medical care and services to people living in rural, tribal and remote areas, providing inclusive health care in our national goal. Doctors, especially young doctors like you, have a key role in achieving this goal. I hope that all of you will discharge this responsibility with utmost dedication and make invaluable contribution in building a healthy, prosperous and developed India. ఎయిమ్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. అత్యాధునిక సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఎయిమ్స్ డైరెక్టర్ వినతి మేరకు మరో 10 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. వైద్యులుగా రాణించేందుకు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. In India, Amaravati will be the future city, that also modern city. In that city, our Mangalagiri All India Institute of Medical Science will be the number 1 in the country forever. It is going to happen. Your director just now told very clearly he needs 10 acres of land for further development. I cannot say no. Immediately we will give that land wherever he select. As on today, 183.11 acres we have given. Even I am jealous now to study here, if possible. Recently we had some problems of water, all these things. In future you won't have any problem. I asked your director, 9 years institute, what is our rank? All India level, all among all medical, in all India medical sciences. He said 8. Why can't we achieve number 1? Today is the 8th place. Along with the students' merit, we have to improve the institution merit also. Best rank in India, All India Institute, which is the best rank, that is Mangalagiri, All India Institute of Medical Science. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ముఖ్యమంత్రి శాలువాతో సన్మానించారు. తిరుమల శ్రీవారి మెమంటో బహూకరించారు. స్నాతకోత్సవం సందర్భంగా వైద్య విద్యార్థులు మంగళగిరి చేనేత వస్త్రాలపై కలంకారీ ప్రింటింగ్తో కూడిన సంప్రదాయ వస్త్రాలతో కనువిందు చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా తగినంత సహకారం అందించాలని కోరారు. గత 5 ఏళ్లలో ముట్టుకొని 93 కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు నిర్మలా సీతారామన్కు కేశవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 73 కేంద్ర ప్రభుత్వ పథకాలను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఆ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా సమకూర్చినందున కేంద్ర వాటా నిధులు విడుదల చేయాలని కోరారు. కేంద్రం నుంచి గత 5 ఏళ్లలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్రత్యేక గ్రాంట్ నిధులు 5 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని, ఆ సొమ్ములు అందించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో ఉన్న రేషన్ బియ్యాన్ని మార్కెట్ యార్డుకు తరలించారు. 8 లారీల్లో లోడ్ చేసి యార్డుకు పంపించారు. పొట్లపాలెంలో భార్య జయసుధ పేరుతో గోదాము నిర్మించిన పేర్ని నాని పౌర సరఫరాల శాఖకు లీజుకిచ్చారు. ఆ గోదాంలో 185 టన్నుల రేషన్ బియ్యం మాయమవడంతో పేర్ని జయసుధపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పౌర సరఫరాల అధికారులు గోదాములోని మిగిలిన రేషన్ బియ్యం నిల్వలను మచిలీపట్నం మార్కెట్ యార్డుకు తరలించారు. స్టాక్ మొత్తం ఖాళీ చేశాక గోడౌన్కు బ్లాక్ లిస్టులో పెట్టాలని నిర్ణయించారు. పేద ప్రజలకు అందాల్సిన బియ్యాన్ని దారి మళ్లించేందుకు పేర్ని నాని కుటుంబం ప్రయత్నించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇలాంటి విషయాల్లో వ్యక్తులు లక్ష్యంగా కాకుండా వ్యవస్థల ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తప్పు చేసిన తర్వాత డీడీలు ఇచ్చేస్తే సరిపోతుందనుకుంటే అస్సలు కుదరదని తేల్చి చెప్పారు. శ్రీమతి పేర్ని జయసుధ గారిదండి ఓనర్స్ దీనికి. దాని పక్కన ఇంకో వేర్ హౌస్ కూడా ఉంది, సత్య వేర్ హౌస్ అని. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు 104 బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం. మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గోడౌన్కి పంపించాలనే దానిపైన వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేశాం. ఆశ్చర్యం ఏంటంటే హడావుడిగా వారి లాయర్ ద్వారా 13వ తారీఖున వీళ్ళు, ఎందుకంటే 1,76,56,000 రూపాయల అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు ₹1,00,00,000 డీడీలు తీసుకొచ్చి కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు. అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోయి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారో ఇదొక ఉదాహరణ. చేసిన తప్పుని వాళ్ళు ఎప్పటి నుంచో గుర్తించారు. కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డబ్బులు కడితే అంతటితో అయిపోతుందనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున కోర్టును ఆశ్రయించుకున్నారు. సరే, మొత్తానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 243 మెట్రిక్ టన్స్ 4,840 బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు. మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే 2,23,56,000 రూపాయలు. ఇంతటితో ఆగిపోలేదు. ఈ రెండో గోడౌన్ పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా రికార్డ్స్ అన్ని సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఒక గోడౌన్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు, కుటుంబం ఈ విధంగా వాళ్ళు కేవలం ఈ రోజున డీడీలు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే ఈ కేసు ఆగదు. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాం. కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో మొత్తం 1,320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు తేల్చారు. సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్స్కు చెందిన రేషన్ బియ్యంగా గుర్తించామని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ చెప్పారు. నిబంధనల ప్రకారం పోర్టు నుంచి ఎగుమతులు చేసుకోవడానికి అభ్యంతరం ఉండదన్నారు. కానీ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. 4,000 టన్నుల్లో 640 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 టన్స్ కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1,320 టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది. సో ఇవంతా ఒకే హ్యాష్లో హ్యాష్ నెంబర్ 3 కంపార్ట్మెంట్లో ఉన్నాయి. మొత్తం ఆ 1,320 టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ చేశారనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours, కొంచెం వెదర్ బట్టి. షిప్లో నుంచి ఇమీడియట్గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత
దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత మిల్స్కి సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఉన్న ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 12,000 టన్నులు మనకి ఇంకా షిప్లోకి లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే. అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ని నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే దాని గురించి ఒక డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ షిప్తో పాటు ఆ రోజు మనం ఒక బార్జ్ కూడా మనం షోర్ మీదనే సీజ్ చేసాం. అరౌండ్ 1064 మెట్రిక్ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ దాంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 1000 మెట్రిక్ టన్స్ లావన్ ఇంటర్నేషనల్ అనే ఎక్స్పోర్టర్ వైపు నుంచి బుక్ చేయడం జరిగింది. అండ్ ఒక 64 మెట్రిక్ టన్స్ సాయితేజ అగ్రోస్ అనే ఒక కంపెనీ నుంచి బుక్ చేయడం జరిగింది. వీటిని కూడా సీజ్ చేసి మన గోడౌన్లో పెట్టడం జరుగుతుంది. అండ్ అవి ఏ మిల్స్ నుంచి వచ్చాయి, ఆ మిల్స్ ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేశాయి, మధ్యలో ట్రేడర్స్ ఉన్నాయా లేదా అనేది నేను ఇంకా నిర్ధారించుకోవాలి. ఆ పని మీద ఉన్నామండి. పేదల బియ్యం మొక్కిన వైసీపీ నేత పేర్ని నాని ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. పేర్ని నానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 90 లక్షల విలువైన 187 టన్నులు పేదల బియ్యం స్వాహా చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ దొంగల పార్టీనే అనే విషయం మరోసారి రుజువైందన్నారు. దోచుకు తిని నీతి కబుర్లు చెప్పే పేర్ని నాని గారు క్లియర్గా బుక్ అయిపోయాడు. గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగు తీస్తాం, ప్రతిదానికి నీతి కబుర్లు చెప్తూ ముందుకు బయలుదేరతాడు. అయ్యా పేర్ని నాని గారు, ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా? అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు. ఏమని? బియ్యం పోయింది వాస్తవమే, డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా? చట్టం ఊరుకోదు. ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా. అన్నిటికీ సమాధానం చెప్తావు కదా నువ్వు. ఇవాళ ఇది జరిగిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, గతంలో అక్కడ 40,000 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి సిడబ్ల్యూసి గోడౌన్స్ ఉంటే అందులో ఒక గింజ బియ్యం కూడా పెట్టనకుండా ఆపేసి దాదాపు 300 మంది పొట్ట కొట్టింది వాస్తవం కదా? నువ్వు అవినీతి కార్యకలాపాలకి నిలయంగా ఆ గోడౌన్ని పెట్టుకున్నావు. నిన్నొచ్చి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద మనుషులు వచ్చి దొంగకి పరామర్శలు. వైఎస్ఆర్ పార్టీ ఒక దొంగల పార్టీ. బినామీల్ని పెట్టుకుని మీరు దోచుకున్నటువంటి ఆస్తులు చిట్టా మొత్తం కూడా మా దగ్గర ఉంది. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. విశాఖ మాజీ ఎంపీ వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. గాజువాక మండలం వడ్లపూడిలో 31 సెంట్ల భూమిని ఎంవీవీ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఈవీవీ సత్యనారాయణ అనే బాధితుడు ఆరోపించారు. భూ కబ్జాపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గతంలో 41 సెంటు అమ్మడం జరిగింది. మిగతా 31 సెంటు కబ్జా చేశారు. ఇప్పుడు ఈసీ తీస్తే ఆయన పేరు రిజిస్ట్రేషన్ అయ్యింది. మాకు తెలియదండి రిజిస్ట్రేషన్ అయినట్టు. ఎంత స్థలం మీకు కబ్జా అయింది? మాది 31 సెంటు ఉందండి. అందులో ఇంకా మిగతాది నిర్మాణం చేశారా? ఖాళీగా ఉందండి. వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందండి. ఇది మా డాక్యుమెంట్ అండి. ఎప్పుడు కొన్నారు ఈ స్థలం? ఇది మా తాతగారిది అండి. ఇది అమ్మమ్మ తాతది కర్రీ అని సొంతూరు వడ్లపూడి అనకాపల్లిలో ఉంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన చనిపోయారు. వీళ్ళమ్మ అయితే నా పేరున ఉంది. కబ్జా అయినట్టు మొన్న ఈసీ తీస్తే ఆయన పేరున రిజిస్ట్రేషన్ అయినట్టుంది. డాక్యుమెంట్లో ఉంది ఎంవీవీ అని. ఎంవీవీ సత్యనారాయణ మాజీ ఎంపీ. ప్రస్తుతంగా అయితే నాకు లేదు. కబ్జా చేసి ఉంది. చుట్టూను రేగులు కట్టిసి ఉంది. బాధపడ్డానండి. స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కోర్టుకు వెళ్ళమంటున్నారు. ఎందుకంటే ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ల్యాండ్ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లోని పోలవరం పునరావాస కాలనీలో కేంద్ర బృందం పర్యటించింది. నేషనల్ మానిటరింగ్ కమిటీ సలహాదారు ముదిత్ కుమార్ సింగ్ నిర్వాసితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాలనీలో ఇళ్లను పరిశీలించారు. ఆర్ఎండ్ఆర్ విషయంలో న్యాయం జరగడం లేదని ముదిత్ కుమార్కు రైతులు గోడు చెప్పుకున్నారు. తమ భూములకు హద్దులు నిర్ణయించకుండా తాత్సారం చేస్తున్నారని నివేదించారు. కేంద్ర బృందంతో పాటు ప్రాజెక్టు అధికారులు, జిల్లా అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. నిర్వాసితులకు అందిన పరిహారం, సమకూర్చిన వసతులు, ఉపాధి సహా పలు అంశాలను సమగ్రంగా తెలుసుకుని కేంద్రానికి నివేదిక అందిస్తామని ముదిత్ కుమార్ సింగ్ చెప్పారు. వచ్చే ఏడాది నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఉన్నత స్థాయి సంఘం సిఫార్సుల మేరకు ఎన్టీఏ విధుల్లో మార్పులు చేర్పులు చేసినట్లు చెప్పారు. లోపాలకు తావులేని విధంగా ఎన్టీఏ పనితీరు ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు.
నీటి ప్రశ్నాపత్రం లీకుతో పాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేయాల్సి రావడంతో కేంద్రం ఈ ఏడాది ఆరంభంలో ఉన్నత స్థాయి సంఘం ఏర్పాటు చేసింది. ఆ సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలా ఆఫ్లైన్లోనా అనే విషయమై ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం వెలువడనున్న వేళ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైన దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లోనూ నష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ 1% పైగా పతనమయ్యాయి. గత సెషన్లో 384 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ నేడు మరో 1064 పాయింట్లు పతనమైంది. తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురైన సెన్సెక్స్ ఏ దశలోనూ కోలుకోలేదు. ఈ క్రమంలో 80,612 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సూచి చివరకు 80,684 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 332 పాయింట్లు తగ్గి 24,336 వద్ద ముగిసింది.